కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సీ పేపర్ లీకేజ్, రిక్రూట్మెంట్ లో అనర్హులకు పోస్టులు ఇచ్చారని ఆరోపించారు. 420 జీవో ద్వారా 427 పోస్టులు అనర్హులకు ఇచ్చారని, ఈ అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని రోజా డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని, డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరపాలని కోరారు. 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, నిరుద్యోగులకు 3,000 భృతి హామీ ఇచ్చి మోసం చేశారని ఆరోపించారు. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక డిఎస్సిని పేపర్ లీకేజీలతో, అలాగే రిక్రూట్మెంట్లు ఏ విధంగా నీచాతినీచంగా చేశారు, అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా అనర్హులకి తన అవినీతి కోసం ఏ విధంగా అంటగట్టాడో మనం కళ్ళారా చూసాం. మొన్న మీరు చూసారు, ఢిల్లీలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు జంజీస్ ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మాన్ ప్రధాన్ గారు రాజీనామా చేయటం. మరి ఇక్కడ రాష్ట్రంలో డిఎస్సి పేపర్ లీక్ అయింది. అలాగే స్పోర్ట్స్ కోటాలో ఇవ్వాల్సిన ఉద్యోగాలు స్పోర్ట్స్ పర్సన్స్ కి కాకుండా తమ ఇష్టానికి ఒక 420 జీవోని తీసుకొచ్చి ఏ విధంగా 427 ఉద్యోగాలకు పైగా ఆ అనర్హులకు ఇవ్వడం మనం చూసాం. మరి అలాంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఈ రోజు రాష్ట్రం అంతా కూడా విద్యార్థులు, నిరుద్యోగులు డిఎస్సిలో ఎవరైతే అన్యాయం అయ్యారో అందరూ రోడ్ల మీదకి వచ్చి డిమాండ్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత నిర్వహించిన ఒక